వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొని యోగాసనాలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన యోగాసనాలు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. యోగా నిత్య జీవితంలో భాగమైతే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని జేసీ నిధి మీనా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని అధికారులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, విద్యార్థులు, మహిళా సంఘాల సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరూ కూర్చోవాలండి. శ్వాసను దీర్ఘంగా తీసుకుంటూ తర్వాత మనము భ్రమర ప్రాణాయామం. సివియర్గా ఎవరికైనా మెదడు సంబంధించినటువంటి ఇబ్బందులు, ఎక్కువ హై బ్లడ్ ప్రెషర్ ఉండేటువంటి వాళ్ళు చాలా నెమ్మదిగా నా మనసును ఎల్లప్పుడూ నిత్య సమత్వ స్థితిలో ఉండేలా నిశ్చయించుకున్నాను. ఈ స్థితిలోకి చేరడానికి నిరంతర ఆత్మ నెమ్మదిగా రిలాక్స్ అయ్యి శాంతి. చిన్నపిల్లలకి ఎత్తుకొరడానికి చాలా ఉపయోగపడుతుంది. పోస్చర్, బాడీ పోస్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది, స్పైనల్ స్ట్రెంత్ ఆన్ చేస్తుంది, ఎంటైర్ బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. ఆసన స్థితిలో ఉండగలిగినంతసేపు ఉండవచ్చు. మినిమం ఒక 10 to 15 సెకండ్స్ ఆసన స్థితిలో ఉంటాము. ఇది ఎస్పెషల్లీ మన సైడ్ బెండ్ చేయడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అనేది పనితీరు చాలా చక్కగా ఉంటుంది. వీలైనంత వరకు సమంకాయం స్థిరోగ్రీవం ధారయన్ అచలాలం స్థిరహ అంటే మన వెన్నుపూస, మెడ వీలైనంత వరకు స్ట్రైట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మీద మనం ఈ ఆసనము 2 మోకాళ్ళ మీద నిలబెడతాము. నిదానంగా 2 మోకాళ్ళ మధ్య అనుకూలంగా 1 or 2 inches డిస్టెన్స్ తీసుకుంటాము. పాదాల మధ్య కూడా అంతే డిస్టెన్స్ తీసుకుంటాము. మీ యొక్క 2 చేతుల్ని నడుము పైన అలా ప్లేస్ చేసి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క ఈ ఆసనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఆకలి దప్పికల నుంచి మన శరీరం అనేది తట్టుకోగలిగేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా ఫస్ట్ ముందు హెడ్ డౌన్ చేస్తాము. తర్వాత నెమ్మదిగా హ్యాండ్స్ రిలీజ్ చేసి ఒక వృత్తం మోచేతులతో ఒక రౌండ్ రొటేషన్ అనేది చేస్తాము. ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉండే వాళ్ళు ఈ ప్రాక్టీస్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. చాలా నెమ్మదిగా బ్రీత్ తీసుకుంటూ ఎల్బోస్ స్ట్రెచ్ చేసే మీద నిదానంగా బ్యాక్ మీద స్ట్రెచ్ చేసి ఈ ప్రాక్టీస్ అనేది నడుము చుట్టూ బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా మన బాడీ ఫ్యాట్ అనేది నడుము పైన డిఫ్యూజన్ అనేది సర్టాన్ అవుతుంది. నెమ్మదిగా తర్వాత మనం చేయబోయేటువంటి ప్రాక్టీస్ చేయొచ్చు. పాదాల మధ్య 1 feet డిస్టెన్స్ తీసుకుంటాము. 2 పాదాల మధ్య 1 feet డిస్టెన్స్ తీసుకొని శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా తలని నడుమును వంచుతూ and making that event a successful event. I think I will just close this ceremony with the same shlok that was just recited. Sarve sukhina bhavantu, sarve santu niramya, sarve bhadrani pashyantu, ma kaschit bhavantu.